ఎదురునగరం పాస్టర్ గారు రాణి గారు దయచేసి వేదిక రావాలని కోరుకుంటున్నామమ్మా. సమయంలో వాక్యాలు చదువుకుని మనం కార్యక్రమాల కింద డాక్టర్ చదివితారు గ్రంథం నుంచి 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మన మధ్యన పాస్టర్ గారు చదువుతారు. 90వ కీర్తన 1 నుంచి 8 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అంటే ఒక జమ్మ వలె ఉన్నవి. వరద చేత నిన్నట్టు నీవు వారిని పరుగుట్టువేయగా వారు నిద్రించరు. ప్రొద్దున వారు పచ్చిగడ్డి చిగిరించరు. పొద్దున అది మొలిచి చిగిరించరు. సాయంకాలమున అది కోయబడి వారువారు. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట మెచ్చుకొని ఉన్నావు. నీ ముఖము శాంతి మా రహస్య పాపములు కనబడుచున్నది. ఆమె 8 వచనాలు కదా. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరిపించుకుందాము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక భాగం 80 సంవత్సరములని. అయినను వాటి అనుభవం ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. నీ అగ్రబలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీకు రాగము ఎంతో ఎవరికి తెలియను. మరొక లేఖన భాగం నుంచి ప్రసంగి గ్రంథం నుంచి 7వ అధ్యాయం 1-2 వచనాలు మన మధ్యన క్రిస్టి వస్తూ ఉంటుంది. ప్రసంగి గ్రంథం నుంచి 16. జాగ్రత్తగా అందరూ విన్నామా? ఇంతవరకు మనం పాటలతో దేవుని పరిచయం, కానీ ఇప్పుడు మనం ఒక మంచి మాటలు వినే సమయం ఇది. ప్రసంగి 7:1-2 వచనాలండి. సుగంధ దైవము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏదైనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. మరొక లేఖన భాగం నుంచి 116వ కీర్తన 15వ వచనం మన మధ్యన ఉన్నారు. స్తోత్ర కుమారి చదువుతారు. స్తోత్ర కుమారి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ
హల్లెలూయా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. చివరి వచనం చదివిన తర్వాత మనము మన సాక్ష్యానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం నుంచి 14వ అధ్యాయం 13వ వచనము పవిత్ర చదువమా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృత్యులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ శనివారం దేవుడి విషయంలో. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ అనండమ్మా. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. మరి మన జాన్ బాబుకి మనశ్శాంతి కావాలి. ఇక గట్టిగా అందరూ ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. సమయమందు కుటుంబం నుంచి మరి మన మధ్యన ఓషన్న గారు మరి జాన్ గారి గురించి కొన్ని మాటలు ఒక 5 నిమిషాలు క్లుప్తంగా 5-3 నిమిషాల్లో చక్కని సాక్ష్యం ఆ బిడ్డ కొరకు మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. జాన్ బాబు ఎక్కడున్నామా? హల్లెలూయా. ఇది కూర్చున్న వారు అందరూ క్రైస్తవులని నేను నమ్ముతున్నాను. క్రైస్తవులైతే అందరూ దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే మీ హృదయాలు ఇక్కడ ఉంచండి, చేతులు పైకెత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పింది పలికి ఇంటికి దేవుడు పైన ఉన్న తినలేదండి. హల్లెలూయా చెప్పేటప్పుడు 2 చేతులు పైకెత్తండి. ఎందుకంటే మన దేవుడు కింద ఉన్న దేవుడు, పైన ఉన్న దేవుడు. హల్లెలూయా చెప్పినప్పుడు పైకి ఎందుకు చేతులంటే తండ్రి నువ్వు మాకు ఉన్నావు పైన, దానికి హల్లెలూయా చెప్పినప్పుడు పైకి చేతులు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. నేను చెప్పిన మాట బాధకారణం ఏంటంటే క్షమించండి. ప్రియమైన సహోదరుడు మా తమ్ముడు మరి దేవుని సన్నిధిలో నిద్రించారండి. మరి ఇది మా కుటుంబ సభ్యులందరికీ ఇది గొప్ప బాధాకరమైనది. బాధాకరం అంటే మామూలు కాదు, అందరికంటే లాస్ట్ అల్లుడు. మరి ఎంత ప్రేమ మాట్లాడితే మరిచిపోలేని ప్రేమ, చెప్పలేని ప్రేమ. మొదటిగా వివాహానికి ముందు ఆయన నా దగ్గర తీసుకొచ్చి అమ్మను ఇది మీకు ఇష్టమైతే మీరిద్దరికీ పెంచాలి అనుకుంటున్నాను. నా ఇష్టమైతే చెప్తా, నా ఇష్టం కాదు, మీరు చేసుకున్న వాళ్ళ ఇష్టం ఉండాలి అంటే అలా కాదు. ఇంటికి పెద్దలండి, ఇంటికి పెద్దలండి, నువ్వు వెళ్ళాలంటే అలాగా అని నన్ను అడిగినప్పుడు నేను సరే కొందరు బాగున్నారు, మంచిగా కదా చేద్దామని వివాహం చేశాము. మరి దేవుడు నిజంగా వారిద్దరిని ఎలాగా నడిపించాడంటే మరి వారు ఇరువురు ఎప్పుడు కూడా ఎటువంటి పేదలనేది కుటుంబంలో భార్య భర్తలు అనేది చాలా వస్తూ ఉంటాయండి. అవి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వారు ఘర్షణ పడడం కానీ నేను అనుకోవడం కానీ ఉన్నది తెలియదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి అదే చూడు మాట్లాడాలంటుంది ఇంకా చెప్పడం లేదు కానీ క్షణము ఆ లాభ ఏదైనా అన్న క్షణము నాకు ఫోన్ చేసి చెప్పిస్తాను. రెండో పిలుపు చూడండి, పిలుపున్నది ఎప్పుడూ లేదు అన్నయ్య అన్న పిలుపు తప్ప రెండో పని ఉంటుంది కదండి. మరి ఇదంతా దేవుళ్ళలో కూడా ఎంత ప్రేమ. ఇంటికాడ మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటున్నాం తమ్ముడు అంటే సరే అన్నయ్య మేము అర్థం కాదు పని చెప్పండి. మా దేవుళ్ళలోనే అంత ప్రేమ, అంత విశ్వాసం, అంత నమ్మకంగా
కాకపోతే ఏంటంటే లోకంలో జీవించినప్పుడంట దేవుడిలో జీవించినప్పటికీ దేవుడు ప్రేమ ఎక్కువ అవుతున్నప్పుడంట లోకం ఏం చేస్తుందంటే లాక్కుంటారు. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. వీడు దేవుడిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే వీటిని ఏ విధంగా సరే తప్పించాలి. అంటే ట్రైన్ వెళ్తున్న ట్రాక్ నుంచి ఏ విధంగా అయితే రెండో ట్రాక్ లో పంపిస్తాడు, అలాగా సాతానుడు ఏం చేశాడంటే ఒక చిన్న మైక్ పెట్టి ఆ యొక్క బానిసత్వానికి తీసుకెళ్ళిపోయాడు. మన కుటుంబం నుంచి సంఘం నుంచి మరి దూరం చేశాడండి. ఎందుకంటే శోధన అందరికీ వస్తుంది కానీ ఇది అధికమైన శోధనలో తీసుకెళ్ళాడు. అధికమైన శోధన అంటే చిన్న శోధన కాదు, చాలా పెద్ద శోధన పెట్టాడు. ఆదరణ దేవుడు కుటుంబానికి ఐశ్వర్యాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ